ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ రేపో మాపో జైలుకు వెళ్తారని అన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఇక కేసీఆర్ సిట్ విచారణకు సహకరించాలని అన్నారు. సిట్ విచారణ తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటవుతుందన్నారు. రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పై నమ్మకం పోయిందన్నారు. ఫామ్ హౌస్ అన్నా ఫామ్ హౌస్ రాజకీయాలన్నా కూడా బీఆర్ఎస్ కు ఇష్టమని అన్నారు. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో బీజేపీ పోటీ చేస్తుందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. ఇక ప్రజల్లోకి వెళ్లే ప్రచార విధానం, సంస్థగత బలోపేతం, బూత్ స్థాయి కార్యాచరణలపైన నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి బూత్ స్థాయి కార్యకర్త బీజేపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఇక కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అన్నారు రామచంద్రరావు. అంతకుముందు కారు 16 మా సారు అనేది కదా, ఇప్పుడు ఏందన్నా మా సారే లేరు, ఇప్పుడు బయట కనబడలేదు. కారు కూడా మొత్తం బ్రేక్ అయ్యి అంతా గ్యారేజ్ పడింది. 0 వచ్చింది, 16 పోయి 0 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇది అంతా ఇంకా రాజకీయ దురంకారం పోలే. అదే కేసీఆర్ గారికి నోటీసులో వీళ్ళకు నోటీసులు ఇస్తున్నారు, వీళ్ళు పోతున్నారు. అక్కడ ఏంది మీడియా మనోళ్ళందరూ కెమెరా పెట్టారు, ఇట్లా పెట్టి ఇటు అనుకున్న వాళ్ళ కార్యకర్తలు చేస్తున్నారు. వీళ్ళు ఏదైనా ఫ్రీడమ్ ఫైటర్ చేసి వచ్చిన వీళ్ళు వాళ్ళు పోలీస్ స్టేషన్ పోతున్నారు. వాళ్ళు రేపు జైలుకు పోయేటోళ్ళు అది పెద్ద దండం పెట్టు పెద్ద ఘనకారం చేసినట్టు ప్రజల ఫోన్ ట్యాపింగ్ చేసుకొని కాదో మొత్తం ఏది దాని డ్రామాలు చేసుకుంటూ పోతున్నారు. దాని నమస్తలు పెట్టుకుంటూ అది పెట్టుకుంటూ వీళ్ళు కేసీఆర్ గారు వారు కోఆపరేట్ చేయట్లేదని చెప్పారు. ఎందుకంటే నోటీసులన్నీ యాక్టింగ్ ఉన్నప్పుడు కూడా కనీసము మనం గౌరవించాలి చట్టాలని. నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి ప్రభుత్వంలోనే సిట్ ఒకటి ఏర్పడింది, సుప్రీంకోర్టు ఒక పర్యవేక్షణలో. సిట్ నరేంద్ర మోదీ గారికి నోటీస్ ఇచ్చింది. నరేంద్ర మోదీ గారు 10 గంటలు వారిని విచారించారు. 10 గంటలు ఆ వీడియో మొత్తం కూడా సుప్రీంకోర్టు విచారణ. నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ముఖ్యమంత్రి గారి యొక్క పోలీస్ డిపార్ట్మెంటే 10 గంటలు చేస్తే వారు పోయారు. దట్ ఈస్ హౌ యూ షుడ్ రెస్పెక్ట్ లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్. లా అని మనం రెస్పెక్ట్ చేయాలి. యూఆర్ ముఖ్యమంత్రి, మీరు ఉండే మీరు పిలిచినప్పుడు పోకపోతే ఎట్లా? యు మస్ట్ కోఆపరేట్. చివరికి మీ ఇద్దరు కలిసిపోతారు, అది వేరే మాట. కానీ కనీసము మీకు నోటీసులు ఇచ్చినప్పుడు మీరు పోవాలి, చెప్పాలి ప్రజల ఫోన్లు మీద ఎందుకు ట్యాపింగ్ చేశారు. బీజేపీ వారి ఫోన్లే ట్యాపింగ్ చేసి మునుగోడులో ఏ విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్తో రకరకాలైనటువంటి కేసులు పెట్టారు. ఫామ్ హౌస్ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు. ఫామ్ హౌస్ కేసులు పెట్టి ఈయననే ఫామ్ హౌస్ పడ్డాడు, ఇప్పుడు బయటికి రావట్లేదు. ఈ ఫామ్ హౌస్ అంటే కేసు మన టీఆర్ఎస్ బీఆర్ఎస్ బాగా ఇష్టం అని ఉంటుంది. ఇప్పుడు ఎవరెవరికి ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయో ఏదో చూడాలి ఇవన్నీ. ఫామ్ హౌస్ చెప్తున్నా కదా, పరిపాలన కూడా ఫామ్ హౌస్ నుంచి జరిగింది. ఇప్పుడు విచారణ కూడా అక్కడ జరగాలి.